హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకృతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు సంక్రాంతి స్పెషల్లో మరో ముగ్గు చూద్దాము. ఈ ముగ్గు ఫ్లవర్ టైప్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా వేస్తున్నాను. తప్పకుండా రోజు ఒక ముగ్గు అయితే ట్రై చేయండి. నాకు మొన్న పెట్టిన వీడియోకి 1000 వ్యూస్ వచ్చాయి. 1000 వ్యూస్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఒక్కొక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంతేకాదు 1000 వ్యూస్ అయితే వచ్చాయి, అలాగే 1000 సబ్స్క్రైబర్స్ కూడా వస్తే ఇంకా హ్యాపీ. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సంక్రాంతి ముగ్గులు నెల మొత్తం కూడా రోజు ఒక ముగ్గు పెడతాను. రోజు ఒక ముగ్గుతో పాటుగా ఇప్పుడు జనవరి 1 వస్తుంది కదా, జనవరి 1కి వచ్చేసి ఇంకొక ముగ్గు కూడా పెడతాను. సంక్రాంతి రోజు కోసం మరో స్పెషల్ ముగ్గు కూడా వేస్తాను నేను. కాబట్టి తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా షేర్ కూడా చేయండి. వాయిస్ ఏమీ ఇవ్వకుండా కూడా ముగ్గు చేయొచ్చు. కాకపోతే ఏంటంటే వాయిస్ ఇస్తూ చేస్తే బాగుంటుంది. ఏదైనా కొంచెం చిన్న ఇవి ఉంటే కూడా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఉంటుంది కదా, అందుకనేసి నేను వాయిస్ ఇస్తూ మరీ చేస్తున్నాను. రోజువారీ ముగ్గుల కంటే ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది. హార్డ్ అంటే ఏం లేదు, కాకపోతే అన్నీ కరెక్ట్గా రావాలంటే రావు, కొంచెం అటు ఇటు అవుతాయి. అందుకనే కొంచెం చూసి వేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం ముగ్గు వేసే వాళ్ళు మాత్రం తప్పకుండా ఒక పెన్సిల్ తోటి ముందు నోట్బుక్ మీద ముగ్గు ట్రై చేసి ఆ తర్వాతే వేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి బయట వేసుకునేటప్పుడు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, ఒకటి ముగ్గు కూడా నీట్గా వస్తుంది. అందుకని చెప్పేసి ముందైతే పెన్సిల్ పెట్టి తప్పకుండా ట్రై చేసి ఆ తర్వాత బయట వేసుకోవడానికి చూడండి. ఇలాంటి ముగ్గులు కలర్స్ నింపుకోవడానికి కూడా బాగుంటాయి. నేను వైట్తో ఫిల్ చేశాను కదా, అవన్నీ కూడా మనం కలర్స్ కూడా నింపుకోవచ్చు. రోజువారీ ముగ్గుల కంటే కూడా నాకు ఈ ముగ్గు కొంచెం టైం ఎక్కువగానే కూడా పట్టింది. 10 minutes పైన పట్టింది నాకు. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, తప్పకుండా నాకు వచ్చేసి మీరు కామెంట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీకేం కావాలనేది నాకు కరెక్ట్గా తెలియదు కదా. వ్యూస్ని బట్టి నేనైతే మీకు ముగ్గులు అది నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. ఇంకా మీరు కామెంట్ చేస్తే కూడా నేను ఏం కావాలనే దాని గురించి అలా చేయడానికి కూడా ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ముగ్గు సింపుల్గానే ఉంటుంది, కానీ వేసుకునేటప్పుడు మాత్రం ఏది ఎక్కడ రావాలో అక్కడ సరిగ్గా కుదరదనమాట. ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అలా వస్తుంది. అందుకని చెప్పేసి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. అలా కాకపోయినా కూడా బయట మీరు చాక్ పీస్ పెట్టి ఒకసారి ముందు చాక్ పీస్తో వేసుకొని ఆ తర్వాత ముగ్గుతో వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ముగ్గు కంటే చాక్ పీస్ చాలా బాగా తిరుగుతుంది అనమాట. ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఓకే అండి, నా వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.